హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. లాస్ట్ నైట్ అంటే డిసెంబర్ 28వ తారీఖునైతే మాకు క్రిస్మస్ జరిగింది. ప్రతి చర్చిలో కూడా ఈ డిసెంబర్ నెల మొదలుపెట్టింది. మొదలు న్యూ ఇయర్ వెళ్ళే వరకు క్రిస్మస్ సందడి, హడావిడి ఎంతో చూడముచ్చటగా ఉంటుందండి. మరి మా క్రిస్మస్ ఎలా జరిగిందో ఏంటో మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో చేశాను. ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. పిల్లలిద్దరూనైతే ఫస్ట్ ఒక పాప పెద్ద పాపేమో కొయర్‌లో ఉంది పాటలు పాడడానికి. ఇంకా బాబు కూడా అక్కడ ఏదో ఒకటి సర్వీస్ చేస్తాడు కదా అనేసి వాళ్ళిద్దరిని ముందైతే పంపించేశాను. పాటలు ముందు పాడాలి కాబట్టి. ఇంకా సారికకైతే నేను త్వరగా జడ వేసేసానండి. ఇంకా తనైతే రెడీ అయిపోయింది. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ వెళ్ళిపోతే ఆ తర్వాత మేము కూడా రెడీ అయిపోయి ఇక వంట పనులు, ఇంటి పనులు ఇవన్నీ ఉంటాయి కదండీ. స్టార్టింగ్ 3 గంటల నుంచే ఈ పనుల పురమాయింపులోనే ఉన్నానండి. క్రిస్మస్ అంటే ఆ సందడి, ఆ హడావిడి చెప్పలేనిది కదండీ. అసలు క్షణం కూడా తీరికుండదు. రోజు పనులు వేరు. ఆ రోజు ఇంకా ఏవో పెద్ద పెద్ద పనులున్నట్టు అనిపిస్తుందండి. ఇంక పనంతా చేసుకుని అన్నీ చక్కబెట్టేసుకుని నేను కూడా బయలుదేరిపోయాను. చిన్న బాబుని రెడీ చేశాను. ఇంకా మేనకోడళ్ళు మా ఆడపడుచు గారి అమ్మాయిలండి. వీళ్ళిద్దరూ కూడా హాస్టల్ నుంచి వచ్చారు హాలిడేస్‌కి. ఇంకా వీళ్ళని కూడా అయితే నేను ప్రతి సంవత్సరం నాతో పాటే వస్తారు. అంటే మేము వెళ్ళే చర్చ్ వేరు, వీళ్ళు వెళ్ళే చర్చ్ వేరనమాట. ఇంకా ప్రతి క్రిస్మస్‌కి వీళ్ళైతే నాతో పాటు వచ్చేస్తారు. నేను జరుపుకునే క్రిస్మస్ అయితే మా వాళ్ళతోటి ఎంతో సంతోషంగా జరుపుకోవడానికే చూస్తానండి. ఫ్యామిలీ అందరితో కలిసి. ఇంకా క్రిస్మస్ జరిగే చోటుకైతే వచ్చేసాము. ఇంకా వెలుగులు, ఆ పందిర్లు ఇవన్నీ చూసి నాకైతే కాస్తంత భయమేసింది. వీడియో అయితే నేను కవర్ చేయలేకపోయాను మొత్తం. ఆరంభ ప్రార్థన అయిన తర్వాత కొయిర్ పిల్లలైతే చాలా పాటలైతే పాడారండి. ఫస్ట్ వీళ్ళు పాటలు పాడిన తర్వాత మిగతా కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ అయితే ఏమేం జరగాలో ఏంటో అనేది మా పాస్టర్ గారు మొత్తం అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో అయితే నిర్వహిస్తూ ఉంటారండి. ఈ పాటలు అయిన తర్వాత ఈ చిన్నపిల్లలు ప్రవచనాలు ఉంటాయి కదండీ. ఈ ప్రవచనాలు అయితే చెప్పారు. బాగా చిన్న చిన్న పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కో యాంగిల్‌లో అయితే చెప్తూ ఉంటారండి. మా హ్యాపీ కూడా చెప్పింది. వింటారా మరి? పాస్టర్ గారికి నా వందనాలు. మై నేమ్ ఈస్ హ్యాపీ. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం, యెహోవా మందిరముకు వెలుదుమని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, నా పాదము నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయుల నింపబడిన శాసనాన్ని బట్టి యెహోవా నామముకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారు గోత్రము యెహోవా గోత్రము అక్కడికి ఎక్కి వెళ్ళును. ఇచ్చట న్యాయము తీర్చుటకు సింహాసనము దావీదు వంశీయుల సింహాసనము స్థాపింపబడి ఉన్నవి. కీర్తనలు 122 1-5 అధ్యాయాలు. బాగా మాటలు రాని చిన్న చిన్న పిల్లలైతే నత్తి నత్తి మాటలతోటి ఈ దేవుడి వాక్యాలు ఎంత బాగానో చెప్పారండి. వాళ్ళ మాటలు ఎంత ముచ్చటగా ఉంటాయో. మాటలకి ఏం గానండి, నా మాటలు మాత్రం మీకు చాలా వైలెంట్‌గా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే జలుబు చేసేసిందండి. గొంతుకైతే చాలా భారంగా ఉంది. ఇక తప్పదు, వీడియో అయితే చేయాలి కాబట్టి వాయిస్ అయితే ఇచ్చేసాను. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా భరించేయండి మరి. ఆ క్రిస్మస్‌లో స్పెషాలిటీ ఏంటంటే పాటలు పాడడానికి ప్రత్యేక గాయకుల్ని, ఇంకా వాక్యం చెప్పడానికి వాక్యోపదేశకుల్ని కూడా తీసుకొస్తారు. ఒక సంవత్సరం ముందే వాళ్ళకి డేట్ అయితే ఇచ్చేసి వాళ్ళనైతే ఇన్వైట్ చేస్తారండి మా పాస్టర్ గారు. ఇంకా క్రిస్మస్ అయితే మనమే కాకుండా, మన సంఘమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వాక్యాన్ని వినాలి, పాటలు వినాలి. వాళ్ళు ఎంతో కొంత ఒక ఆత్మైన రక్షించబడదా అనేసి ఆశతోటైతే మా పాస్టర్ గారు ప్రత్యేకంగా వాక్యోపదేశకులను అయితే తీసుకొస్తారండి. ఈ సంవత్సరం అయితే జాన్ మంగాచార్యులు గారిని తీసుకొచ్చారు. ఇంకా పాటలు పాడడానికి సింగరు బ్రదర్ నాని ఉందుర్తి గారండి. ఆయన అయితే పాటలు పాడుతూ ఉంటే చిన్న పిల్లలైనా, ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే స్టెప్పులు వేయవలసిందే. అంత చక్కగా పాడతారండి. ఆయన పాడుతున్నంతసేపు చాలా హ్యాపీగా ఉంది. పందిరంతా కూడా సందడితో నిండిపోయింది. కొన్ని పాటలు పాడిన తర్వాత మధ్యలో అయితే వాక్యాన్ని అందించారండి. దూరం నుంచి వచ్చిన జాన్ మంగాచార్యులు గారు వాక్యం చాలా వివరంగా అర్థమయ్యేలాగా అర్థవంతంగా వివరించారు. ఇంకా వాక్యం చెప్పేటప్పుడు ఫోన్ పుచ్చుకుని వీడియో తీయాలని అయితే అసలు అనిపించలేదండి. ఎందుకంటే వాక్యాన్ని చాలా శ్రద్ధ భయభక్తులతోటి వినాలి కనుక వీడియో అయితే నేను తీయలేదు. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, వీరి పుణ్యదినం, వీరి పుణ్యదినం.
సందేశం అయిన తర్వాత ఈ క్యాండిల్ సర్వీస్, కేక్ కటింగ్ ఉంటుంది కదండీ! ఇక పాస్టర్ గారి చేత అయితే కేక్ కటింగ్ జరిగింది. ఇంకా క్రిస్మస్ అంటేనే వెలుగుల పండగ కదండీ! ఈ వెలుగు మా పాస్టర్ గారు మొదటి క్యాండిల్ ద్వారా అయితే పందిరంతటికి కూడా ఒక్కొక్క చిన్న చిన్న క్యాండిల్‌కి వెళ్ళిపోయింది. పందిరంతా వెలుగుమయమండి. ఆ సందడి చూడడానికి 2 కళ్ళు చాలవనమాట. మేమేమో ముందు కూర్చున్నాము. వెనకమాలంతా కూడా ఎంతో సందడండి. నేను వీడియో అయితే వెనకమాలకి తిరిగి తీయాలంటే చాలా భయమేసింది. ఇక ముందు వైపునే కొయర్ పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇక వాళ్ళ వెనకాల మేము కూర్చున్నాము. ఇక వెనకాల సంగతి అయితే నేను అసలు పట్టించుకోలేదు. వెనకాల ఎవరున్నారో కూడా నేను చూసుకుని అలా తిరగడానికి కూడా కాస్తంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా అలాంటిది వీడియో తీయాలంటే చాలా భయం అనిపించిందండి ఈసారి. వాళ్ళందరూ క్యాండిల్స్ ఆర్పేసే టైంలో నేను వీడియో ఏదో చిన్నగా అలా అయితే క్లిప్ తీశాను. ఇంకా ముందుకైతే పెట్టేశాను. ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి వెలుగైతే అందరి దగ్గరికి వ్యాపించేసి పందిరంతా కూడా వెలుగుతో నిండిపోయింది. క్రిస్మస్ అంటేనే ఒక అద్భుతం. అందులో ఈ క్యాండిల్ సర్వీస్ ఉంటుంది చూసారు, చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. అందరి చేతుల్లో క్యాండిల్ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, ఎంత వెలుగుగా ఉంటుందో. ఇక అందరూ కూడా క్యాండిల్స్ అయితే ఆర్పేసి ఇక తర్వాత అయితే నాని గారు అయితే మరొక పాట పాడి కొయ్యర పిల్లలతో అయితే అలరించారు. రా అక్క పోదాం అక్క, రా చెల్లి పోదాం చెల్లి, రా తమ్ముడు పోదాం తమ్ముడు, రా అయ్యా చేతులు పైకెత్తి ఏసుకుంటాడంట, మోక్షమిస్తాడంట, ఏసుకుంటాడంట, మోక్షమిస్తాడంట, నిన్ను నన్ను రమ్మన్నాడంట, నన్ను నిన్ను రమ్మన్నాడంట. చివరిగా అయ్యా పోదామయ్యా, రా అక్క అయ్యా పోదామయ్యా. కార్యక్రమం అంతా అయిపోయిన లాస్ట్లో అయితే చిన్నపిల్లలతోటైతే చిన్న చిన్న డ్యాన్స్ స్కిట్లు అయితే ఉంటాయి కదండి. ఈ సంవత్సరం అయితే ఒక పాట మాత్రమే ఈ పిల్లలతోటైతే ప్రదర్శించబడింది. బాగా చిన్నపిల్లలండి, ఎంత చూడముచ్చటగా ఉందో. క్రిస్మస్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది మొదటిగా ఈ చిన్నపిల్లల డ్యాన్సులు, ఇంకా శాంతాక్లాజు, ఇంకా క్యాండిల్ సర్వీసు, కేక్ కటింగు, ఇవే కదండి. ఈ రంగులతోటి వెలుగులతోటి ఇదే క్రిస్మస్ అనుకుంటారు. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటంటే మన మనసును కాస్తంత మార్చుకోవాలి కదండి. క్రిస్మస్ అంటే ఏదో ఒక ఆనవాళ్ళలాగా అయితే నాకు అనిపించదండి. భూమి మీద మనకి కావాల్సినవన్నీ ఉంటాయండి. ధనం ఉంటుంది, ఆస్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అంతస్తు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మనుషులకి మధ్యలో అయితే ప్రేమ, ఆప్యాయతలు, ముఖ్యంగా శాంతి, సమాధానం అనేది ఎక్కడ మచ్చుకైనా కనిపించట్లేదండి. అసలు క్రీస్తు పుట్టుకంటే ఏంటో కొంతమందికి అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదండి. అసలు క్రీస్తు ఎందుకు పుట్టాడంటే ఈ లోకం మీద శాంతి, సమాధానం ఎవరి మధ్యలో లేదో వాళ్ళ మధ్యలో నింపడానికే కదా. కానీ ఈ క్రిస్మస్ వేడుకలో పాల్గొంటారు, అన్నీ చేస్తారు, అన్నీ చూస్తారు. కానీ మనసు మాత్రం ఎప్పటి విధంగానే ఉంటుంది. ఈ ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళి మనం ఏదైనా సంపాదించొచ్చండి. ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. కానీ ఇంట్లో ఉండే వాళ్ళ మధ్యలో ప్రేమను గానీ, కాస్తంత సమాధానాన్ని గానీ, ఒకరి మీద ఒకరికి కాస్తంత రెస్పెక్టబుల్‌గా ఉండడం గానీ మనం చూస్తున్నామండి. ఇంట్లో వాళ్ళకే పడట్లేదు. ఇంకా వీధిలో వాళ్ళతోటి మనం ఎలా మంచిగా ఉండగలము? అంతెందుకండి, మనం అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములమైనా కనీసం అమ్మ, నాన్నైనా మనల్ని ఏదైనా అన్నారనుకోండి, వాళ్ళ మొఖం వైపు మనం చూస్తామా? ఎంతసేపు అలిగించి కూర్చుంటాం, ఎంతసేపు కోప్పడిపోతాము, రోజుల తరబడి, గంటల తరబడి అలానే ఉండిపోతాము. మనుషులము మనకి ఎంత కోపమోనండి. ఇంత చిన్న దానికి కూడా మనం కోప్పడిపోతాము, ఆవేశపడిపోతాము. అవతల వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటాము. అది ఆ కోపానికి అసల ఈ తిరుగనేదే ఉండదండి. అది ఎంతవరకు ఉంటుందంటే మనల్ని అది శాసిచ్చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏమీ చేయలేమండి. మనిషిలో ఉండే కోపము చాలా ప్రమాదకరం. అయినా గానీ ఆ కోపాన్ని అట్టే పెట్టుకుని ఉంటాము. కానీ దేవుడు అసలు మనం ఎంత విసిగించినా గానండి, తల్లిదండ్రులని పిల్లలు ఏదైనా విసిగిస్తేనే ఒక దెబ్బేసేసి మూలన కూర్చోబెడతారు. మనం ఎవరినైనా ఏదైనా అన్నామనుకోండి, ఉట్టినే కోప్పడిపోతారు. ఏదోటి అనడానికే చూస్తారు. కానీ ఏంటో మనకు తెలుసు కదండీ. మన మనస్సాక్షికి తెలుసు కదా మనలో ఎంత కోపం ఉంటుందో ఏంటో మన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా మనకి బాగా తెలుస్తుంది మన గురించి మనకి. మనం ఏంటనేది ఒకసారి ప్రశ్నించుకుంటే అంతా అర్థమైపోతుంది. కానీ నా దేవుడైతే అలా కోపగించుకునే దేవుడు కాదండి. ఎలాంటి వారినైనా క్షమించే మనసుంది, క్షమించే గుణం ఉంది. అలాంటి ఆయన్ని సేవించేటప్పుడు ఎంతో కొంత కోపం అయితే లేకుండా ఉండాలనేది నా కోరిక. ఇంకా నా ప్రభువుని సేవిస్తున్న నా మనసులో నేను ఏమనుకుంటానంటే, నాకు సంబంధించిన వాళ్ళందరితోనూ మంచిగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలని అయితే అనుకుంటాను. అదే నా ప్రభువు కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు కూడా. ఇంకా మా పండగ అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.